ఏది డిఎస్సి ద్వారా మీరు భర్తీ చేస్తారు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి పిలవండి ప్రతిపక్షాలను పిలవండి ఇదే క్రిషాంకర్ పిలవండి క్రిషాంకర్ పిలిచి నువ్వు సమస్యలు ఏమైనా ఎత్తుతున్నావు దానికి సొల్యూషన్ కూడా నువ్వే చెప్పండి ఆయన నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది వాళ్ళ నుంచి ఒక సొల్యూషన్ ఒక మాట చెప్తున్నా మేడం ఒక మాట చెప్తున్నా మన అందరం యూనివర్సిటీ విద్యార్థులు అంటే నేను టాపిక్ డైవర్ట్ చేసిన వాస్తవం చెప్తున్నా ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేసిన క్రిషాంకర్ దాని మీద అరెస్ట్ అయ్యి ఆ లెటర్ ఫేక్ గా కాదా అని చెప్పి వీళ్ళ ముగ్గురు మా ముగ్గురిని అడగండి ఒక మాట నిరుద్యోగ సమస్య పరిష్కారము ఇది తీవ్రతరమైతా ఉంది టీజీపీఎస్సీ ముట్టడి పెడతా ఉన్నారు ఎక్కడికక్కడ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు ఇప్పటికే గ్రూపుల్లో అంటే వాట్సాప్ గ్రూప్ లో గ్రూప్ 2 సమస్య మీద చాటింగ్ జరుగుతుంటే మధ్యలో డిఎస్ వస్తారు మేడం డిఎస్ వచ్చినప్పుడు గ్రూప్ 2 వాళ్ళు ఏమంటారు మీరెందుకు వచ్చినా అని అంటారు అంటే ఎవరి సమస్యను పరిష్కారం చేయాలి ఏ విధంగా చేయాలి ఇప్పుడు మీరేమో గ్రూప్ 2 ఒకటి గ్రూప్ 2 అభ్యర్థులు వాళ్ళ సమస్యలు లేవనెత్తుతారు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు డెఫినెట్ గా వాళ్ళ సమస్యలు లేవనెత్తుతారు కదా ఇవన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే కదా ఆలోచించారు అంతేగాని వీళ్ళు మాట్లాడితే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు కామెంట్స్ లో మొత్తం అవే వస్తున్నాయి అదే వస్తుంది గ్రూప్స్ కి సంబంధించి మాకు ప్రిపేర్ అవడానికి టైం ఇవ్వాలి అని కొంతమంది పెడుతున్నారు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కొంతమంది పెడుతున్నారు ఎవరి సమస్యలు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మేడం ఒక మాట చెప్తారు డిఎస్సి ఎగ్జామ్ ఒక రోజులో జరిగేది కాదు కనీసం ఒక 5 రోజులు 10 రోజులు 20 రోజులు జరుగుతుంది 20 రోజులు వాళ్ళు కూడా డిసెంబర్ లో పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు గ్రూప్ 2 కూడా డిసెంబర్ లో పోస్ట్ పోన్ చేయమని అంటున్నారు మరి ఎప్పుడు పెట్టమంటున్నారు ఎప్పుడు కామెంట్స్ లో అయితే అందరూ కూడా కామెంట్స్ లో అయితే అందరూ కూడా డిఎస్సి డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేయండి విషయం పూర్తిగా వినండి డైవర్ట్ చేయకండి నేను చెప్తున్నా ఇప్పుడు వెంకట్ ఏమంటా ఉన్నాడు మీరు సమస్యలు పరిష్కరించి సలహాలు ఇవ్వమంటా ఉన్నాడు కదా వెంకట్కు నేను ఇవాళ మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాను మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నీతో పాటు ఎవరు వస్తారో ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొని రండి ఓయూ లైబ్రరీ ముందర కూర్చొని డిఎస్సి అభ్యర్థులు ఒకవైపు గ్రూప్ 2 అభ్యర్థులు ఒకవైపు కూర్చొని మాట్లాడదాం ఆ సమస్యకు వారి నుంచే సలహాలు తీసుకుందాం ఇవాళ యాజ్ ఎ నిరుద్యోగ రిప్రజెంటేటివ్గా క్రాంతి ఉన్నాడు యాజ్ ఏ విద్యార్థి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులుగా మేమున్నాం మీకు సలహాలు ఇవ్వడానికి మీరు తీసుకుంటాం సిద్ధంగా ఉన్నారన్నారు నిజంగానే మీ రేవంత్ రెడ్డి గారికి చెవులు వినబడితే కళ్ళు కనిపిస్తే డెలిగేషన్ కమిటీని ఉస్మాన్ యూనివర్సిటీకి పంపించండి మేము అక్కడ కూర్చొని మీకు సలహాలు ఇస్తాం మెజారిటీ ఆఫ్ ద నిరుద్యోగుల నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి తీసుకున్నటువంటి సలహాలను మేము ఇస్తాం మీరు డిఎస్సి ఎప్పుడు పెట్టాలి ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేయాలి గ్రూప్ 2 డేట్స్ ఎప్పుడు ప్రకటించాలి ఫస్ట్ ఇవన్నిటికంటే ముందు పోస్టులు పెంచాలి మీరు పాత కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలనే మేమే భర్తీ చేస్తున్నామని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం బంద్ చేసి ఆ 30,000 ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చిన ఎవరికో పుట్టినటువంటి బాబుని నా కొడుకుని ఎత్తుకున్నట్టుగా మీరు ఇవాళ మేము భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలను మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానమైనటువంటి నిరుద్యోగుల డిమాండ్ రెండే మేడం ఒకటి ఫస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంపు 2 గ్రూప్ 1 ఉద్యోగానికి 1:100 యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఫినాన్షియల్